హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. గరికపాటి నరసింహరావు గారు పద్మశ్రీగా గౌరవించబడ్డ వ్యక్తి ఆయన. సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్నటువంటి వ్యక్తి. చాలామంది ఫాలో అయ్యే వ్యక్తి ఆయన. ఆయన మీద మొదటి భార్యగా చెప్పబడుతున్నటువంటి కామేశ్వరి గారి ఆరోపణలు సోషల్ మీడియాలో అలచడి చేస్తూ ఉన్నాయి. ఇంతకీ ఆరోపణల వెనకాల ఉన్న అంతరార్థం ఏంటి? దాని వెనుక ఉన్నది కుట్ర నిజమా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కరాటే కరణ్ గారు. మేడం నమస్కారం. నమస్తే. మేడం, గరికపాటి నరసింహరావు గారు ఎప్పుడూ వివాదాలకు తావలేని వ్యక్తి, కానీ మొదటిసారి వివాదాన్ని ఎదుర్కొంటా ఉన్నారు. ఆయన మొదటి భార్యగా చెప్పబడుతున్నటువంటి కామేశ్వరి అనే ఒక మహిళ అనేక ఆరోపణలు గరికపాటి గారి మీద చేస్తున్నారు. ఆ ఆరోపణ ఎలా చూడాలి? దాని వెనకాల ఉన్న అంతరార్థం ఏంటి? ముందుగా నేను కామేశ్వరి గారు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో అది విన్న తర్వాత నేను షాక్ అయ్యాను. ఎందుకంటే భార్య అనగానే ఒక ఒక విధంగా చెప్పాలంటే ఆయన సరస్వతి పుత్రుడు. ఒక సరస్వతి పుత్రుడికి అనుకువగా ఉండే భార్య వస్తుందన్నది మన మనం అంటే ఎక్కడి నుంచి చూస్తున్నా సరే మన పురాణ ఇతిహాసాల్లో కూడా ఎంతోమంది కవులకి గాయకులకి మంచి అనుకూలత లేని భార్యలే ఉన్నారు. ఈవెన్ పతివ్రతలుగా కొలవబడుతున్న ఎంతోమంది సాధ్వీమణులు కానీ వారి భర్తలు మునుపత్నులు కానీ అన్ని విధాలుగా. సో వీరు కూడా ఇప్పుడు ఆధునిక యుగంలో ఆధునిక శాస్త్రం గురించి అనుసరించి మాట్లాడుతూ మనల్ని కూడా కొంత ఉత్తేజపరుస్తూ కొన్ని విషయాలు ఆయన బాధలు కూడా ఇప్పుడు చెప్తున్నాడేమో ఈయన ఈ మధ్య వింటుంటే మనం ఆవిడ విషయంలో జరిగాయి కాబట్టి ఆయనకి అవన్నీ కూడా గుర్తొచ్చి కొన్ని చెప్తున్నారేమో అని కూడా అనిపిస్తుంది కొన్ని రీల్స్ చూస్తే ఇప్పుడు. ఎందుకంటే నాకు నిన్నటి నుంచి అదే అనిపిస్తుంది. ఇప్పుడు కామేశ్వరమ్మ గారు ఆవిడ ఏం చేశారు అంటే ఒక మహానుభావుడిగా గుర్తింపబడుతూ ఒక సమాజాన్ని ఒక ప్రేరణ కలిగిస్తూ మేలుకొల్పుతూ కొన్ని విషయాల్లో మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదమ్మా, ఆడపిల్లలు మీరు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, మీరు ఎందుకు ఇలా కట్టుకోవాలి, గుడికి వెళ్ళేప్పుడు జుట్టు ముడెందుకు వేసుకోవాలి, చీర ఎందుకు కట్టుకోవాలి, ఇలా అన్ని చెప్తూ ప్రతి ఒక్కరు ఎవరు చెప్పేవాళ్ళు లేని టైంలో ఆయన ఏదో విధంగా ప్రసంగం ద్వారా ప్రజలకు ఏదో ఒకటి తెలియజేస్తున్నారు. ఓకేనండి, ఆయనకేదో ఆయన ప్రవచనాల ద్వారా వేదాన్ని పరిచయం చేస్తున్నారు, పునాదాలు చెప్తున్నారు, దైవాన్ని పరిచయం చేస్తున్నారు, హిందుత్వ గొప్పతనాన్ని చెప్తున్నారు. హిందుత్వవాదిగా ఆయన కనీసం ధర్మ ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు నేను కూడా ఒక హిందుత్వాదిని, నేను హిందూ యాక్టివిస్ట్ ని, సోషల్ యాక్టివిస్ట్ విత్ అంటే అలాగే యాజ్ వెల్ యాజ్ హిందూ యాక్టివిస్ట్ నేను. సో హిందూ యాక్టివిస్ట్ గా నేను కూడా ఆయన ఎన్నిటికి ప్రభావితం అవుతుంటాను. నాలాంటి వాళ్ళే ప్రభావితం అయినప్పుడు సాఫ్ట్వేర్ పిల్లలు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎందుకు ఎవరండి ఈ జనరేషన్ కావాలి, దొరకవు కదా, చెప్పేవాళ్ళు లేరు. అలాంటి వ్యక్తి ఒక మహానుభావుడుగా ఆయన కొనియాడబడుతూ ఆయన చెప్తున్నారు. చాగంటి గారు, గరికపాటి వారు, ఇలాంటి వాళ్ళందరినీ మనం చాలా చాలా ఇప్పుడు నండూరు శ్రీనివాస్ గారు, వీళ్ళందరినీ మనం ఒక కోవలో కడతాం. అలాంటప్పుడు కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ షట్కర్మయుక్త కులధర్మ పత్ని అన్నారు. రూపేచ లక్ష్మి ఇది కూడా ఉంది ఇందులో. సో ఇవన్నీ కలగలిపితేనే ఒక ధర్మపత్ని. మీరు ధర్మపత్నిగా ఆయనకు ఉంటూ 2 పిల్లలు తల్లయి 20 సంవత్సరాల కాపురం చేస్తూ ప్రతి దానికి ఆయనను దుయ్యబడుతూ అన్ని విధాలుగా బాధ పెడుతూ నన్ను సరిగ్గా చూసుకోలేదు అంటే ధర్మపత్ని అన్నదానికి అర్థం ఎక్కడ ఉంది అంటే భర్త బాధ పెట్టినా కూడా భరించాలని నేను చెప్పను కానీ ఆయన అంత బాధ పెడతాడని మాత్రం నేను అనుకోవట్లేదు. ఒకవేళ బాధ పెట్టినా ఆ రోజే చెప్పాలి కదా మేడం. అదేనండి, ఇప్పుడు ఆవిడకి ఇప్పుడు అవకాశం ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు ఆయన బాగా ఎదిగారు. ఒకప్పుడు గరికపాటి నరసింహరావు ఒక మాస్టర్, అంతే. ఆయన ఎవరు? ఓన్లీ మాస్టర్, ఒక లెక్చరర్. అప్పుడు ఉండే స్థాయి వేరు. ఇప్పుడు ఒక ప్రభుత్వం గుర్తించి ఆయనకు ఒక పదవి ఇవ్వబోతోంది, లేకపోతే ఆయనకు ఒక మంచి మంచి రివార్డు రాబోతున్నాయి. ఆయన ఒక చాలా పెద్ద మోడీ గారు గుర్తించి పద్మశ్రీ ఇచ్చారు. మరి అలాంటప్పుడు మన అంత పెద్ద అలాంటి స్థాయిలోకి వెళుతున్న వ్యక్తి గురించి ఒక బురదేస్తే ఎవరో ఉండి చేయిస్తున్నారా లేదన్నది మనకు తెలియదు. కానీ ఈ సమయంలో ఆవిడ ఇలా రావటం, ఒక భర్తగా 20 సంవత్సరాల కాపురం చేసినందుకైనా ఆ విధమైన కనీస బాధ్యతతో అయినా సరే పోన్లే అయిపోయింది, విడాకులు తీసుకున్నాం, మేము వెళ్ళిపోయాను. నేను కూడా నేను వినడం వరకు ఆవిడకి 2 పెళ్లిళ్ళు అయ్యాయి. 3వ పెళ్లి కూడా ఆవిడ వేరే వారిని చేసుకున్నారు అన్నారు. వేరే వారిని 3 పెళ్లి చేసుకున్న అంటున్నారు, వినిపిస్తుంది. నాకు పెళ్ళి అయిందో లేదో తెలియదు కాబట్టి కన్ఫర్మేషన్. 3వది నేను అన్నాను. 3వ పెళ్ళో 4వ పెళ్ళో 10వ పెళ్ళి అనవసరం సార్. చేసుకున్న తర్వాత ఆవిడకు మాట్లాడే హక్కే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి డైవోర్స్ అయ్యి తీసేసిన తర్వాత అంటే భారతీయ వివాహ వ్యవస్థలో డైవోర్స్ అనేది తీసుకోకూడదు అన్నది ఆ కాలం నుంచి చెప్తున్నారు. కానీ ఇప్పుడు మన కాలానుగుణంగా డైవోర్సులు జరుగుతున్నాయి, విడిపోవడాలు జరుగుతున్నాయి, సపరేట్ అయిపోతున్నారు, మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. అవన్నీ కామన్ అయిపోయినప్పుడు ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నాం, ఆధునిక యుగంలో ఉన్నాం. కానీ మనం పాత ఎక్కడో రాతి యుగంలో లేము. అలాగే మన అందరం కూడా ఆ విషయాన్ని మనం గుర్తెరిగి ప్రవర్తిస్తే ఇప్పుడు ఆమెకి
డివోర్స్ అయిపోయిన తర్వాత ఈయన ప్రశ్నించే హక్కు లేదు. ఇప్పుడు నేనే తీసేసుకున్న తర్వాత నేను ఎలా ప్రశ్నిస్తాను? అంతేగా. ఆ హక్కు నాకెక్కడుంది? అది నేను పోగొట్టుకుంటేనే కదా నేను డివోర్స్ తీసుకున్నాను. అంటే విడిపోయిన భార్య యాక్చువల్గా చాలాసార్లు చెప్తారు, విడిపోయిన భార్య విడిపోయిన తర్వాత వాళ్ళకి వేరే పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మనం అసలు అటువైపు ఆ పాత జ్ఞాపకాలు కానీ ఏవి ఉంచొద్దు, అన్ని తీసేయండి అని చెప్తారు. ఎందుకంటే ఇలాంటివి వస్తాయి. ఈవిడ ఎందుకు పెట్టుకున్నారు అంటే ఈయన మిమ్మల్ని అంతగా ఇబ్బంది పెట్టి ఉంటే అప్పుడు ఎందుకు చెప్పలేదు మీరు? ఆ రోజు ఎందుకు రాలేదు మేడం? ఇక్కడ కూడా ఒక తల్లిగా బాధ్యత అంటే పిల్లలను కూడా ఆవిడ దేనికి పనికిరారు సార్ అనకూడదు, కానీ ఒక ఆడదాని కానీ అనకూడదు, కానీ భార్యగా ప్రవర్తించలేదు, భార్యగా నీ బాధ్యత నిర్వర్తించలేదు, తల్లిగా అసలు ముఖ్యంగా చెప్పాలంటే తల్లిగా తల్లి మీద మాతృమూర్తి అనే స్థానాన్ని ఇచ్చినప్పుడు ఆ మాతృత్వాన్ని నువ్వు ఏ విధంగా నిలబెట్టుకున్నావమ్మా? ఏ విధంగా నిలబెట్టుకున్నావు? మాతృమూర్తిగా నువ్వు ఒక ఉద్భవించడం, అందరూ మాతృమూర్తులు అయిపోతారు, కానీ ఒక ఆడవాళ్ళు మనం మాతృమూర్తిగా అభివర్ణిస్తాం. ప్రతి పిల్లని అలాగే అంటాం మనం. ప్రతి ఒక్కరిని ఒక మాతృమూర్తిగా చదువుకున్న వ్యక్తి మళ్ళీ ఆవిడ మనం ఒక మాతృమూర్తిగా అభివర్ణించడం అనేది మన సంప్రదాయం, సంస్కృతి. అలాంటిది ఒక మాతృత్వానికి ప్రతీకగా మీరు ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యారు. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత మీరు ఏ విధంగా మీరు పిల్లలకి తల్లిగా ఆలనా పాలన చూడకుండా, వాళ్ళ బాగోగులు చూడకుండా, వాళ్ళని పెద్దవాళ్ళని చేయకుండా, వాళ్ళకి ఒక ఇంటి వాళ్ళని చేయకుండా 22 సంవత్సరాల తర్వాత వచ్చి నా మొగుడు ఇలాంటి వాడు, నా మొగుడు అలా చేశాడు, ఇలా చేశాడు ఎలా నిందలేస్తారు ఒక వ్యక్తి పైన? అంటే ఆడవాళ్ళకి పవర్స్ ఉన్నాయి, ఏది చేసినా అయిపోతుంది. లేకపోతే మిమ్మల్ని ఎవరైనా డబ్బులు ఇచ్చి ప్రేరేపించి ఆయనకి ఇలా వస్తున్నాయి, ఇలా పెద్దవాడు అయిపోతున్నాడు, ఆయన కింద పడేయాలని చెప్పేసి ఎవరైనా చేయించారా? నా డౌట్లు అట్లా ఉన్నాయి, బయట అట్లానే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అందువల్ల నేను అడుగుతున్నాను, ఆవిడ అట్లా చేయడం ఇప్పుడు ఎవరైతే రెండో ఆవిడ ఉన్నారో గరికపాటి గారు రెండో వైఫ్, ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. శారద సహజంగా ఇప్పుడు చలికాలం నడుస్తుంది అనుకుంటాం, కలికాలం ఇది, చలికాలంలో కలికాలం వస్తుంది. అయితే ఇప్పుడు శారద గారు నిజంగా ఇద్దరు పేర్లు అమ్మవారి పేర్లో చూడండి, మళ్ళీ ఇద్దరు పేర్లు, ఆవిడ కామేశ్వరి అమ్మవారే, ఈవిడ పేరు శారదే. కానీ శారదమ్మ నిజంగా ఆయన ఇంట్లోనే కొలువై ఉంది, ఆయన గుండెల్లోనే కొలువై ఉంది ఇప్పుడు. కాబట్టి ఆయన మాట మీద వాక్కు పైన కూడా కొలువై ఉంది, ఇంట్లో కొలువై ఉంది. ఆ శారద గారు పిల్లల్ని తల్లిగా చక్కగా ఆవిడ విడిచిపెట్టిన తర్వాత పిల్లల్ని చక్కగా చూసి పెద్దవాళ్ళని చేసి పెళ్లిళ్ళు కూడా చేసి వాళ్ళ పని వాళ్ళు ఏదో చేసుకొని చక్కగా గుట్టుగా ఉన్నారు. ఇప్పుడు ఇవి వచ్చి ఆ ఇంటి గుట్టు అంతా రట్టు చేసి అవసరమా అండి? ఇప్పుడు అవసరం లేని పనికి అవసరం లేని పంచాయతీ పెడుతుంది ఆవిడ. అసలు ఆవిడకి అర్హత కానీ శాంటిటీ కానీ లేదు. నేనైతే అది అంట, మన అనాలంటే ముందు మనం ఏంటి అనేది మనం చూసుకోవాలి కదా. మీరు చదువుకున్నారా, మీరు ఏం చేశారు? చదువుకున్న ఆవిడైతే మాత్రం ఎందుకు సంస్కారం లేనప్పుడు? ఇప్పుడు ఆయన అంత పెద్ద వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయన ఏం తప్పులు చేస్తే ఎందుకు ఇంతకాలం ఊరుకున్నారు? 22 సంవత్సరాల తర్వాత వచ్చి నా మొగుడు ఇట్లా చేశాడు, నా మొగుడు అలా చేశాడు అంటే అప్పుడు ఎందుకు చెప్పలేదమ్మా? అప్పుడు ఎందుకు రాలేదు? నీ పిల్లల్ని తీసుకొని నువ్వు వెళ్ళిపోలేదు? పిల్లల్ని తీసుకొని ఎందుకు పెంచలేదు? పిల్లల్ని ఎందుకు నువ్వు సాకలేదు? మీరు చూసిన కేసులు మేము ఎవరు చూసుంటాం. సహజంగా మీరు కూడా చాలా డైవర్స్, చాలా గొడవలు చూసుంటారు. కానీ పిల్లల్ని తల్లి అడిగింది, నేను చూసుకుంటాను. కానీ ఇక్కడ రివర్స్ జరిగింది. రివర్స్ లో తండ్రికి తెలుసు కదండి, ధర్మం ఏంటో తెలుసు కదా తండ్రికి. భార్య వద్దన్నప్పటికీ కూడా ఆయనే వద్దనుకోలేదు. ఆయన వద్దనుకుని ఉంటే ఆవిడ వెళ్ళిపోయారని అనుకుంటున్నాను నేను. ఆయన వద్దనుకుని ఉంటే పోనీ అనుకున్నప్పటికి కూడా పిల్లల బాధ్యత నాది, నా పిల్లలు అని ఆయన పిల్లలు తెచ్చుకున్నారు కదా, పిల్లల్ని పెంచారు కదా, పెద్ద చేశారు కదా, పోషించి చక్కగా వాళ్ళు ప్రయోజకులు చేశారు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా ప్రవచనాలు చెప్తున్నారు, వాళ్ళు కూడా మంచి పొజిషన్లో వస్తున్నారు. అంటే ఆయన ఏం వదిలేలేదు గాలికి, కన్నాను కదా అని గాలికి వదిలేలే, ఆవిడకి ఏదో భరణం ఇచ్చి వదిలేలే. ఇప్పుడు మీరు చేస్తుందంతా బ్లండర్ మిస్టేక్. కామ్గా మీ పని మీరు చేసుకుంటే మీకు మర్యాద దక్కుతుంది. అనవసరంగా ఆయనకి ఏదో ఆ పదవులు వస్తాయి, అవార్డులు వస్తాయి, రివార్డులు వస్తాయి, ఇప్పుడు నేను పెంట పెట్టాలి, ఒక బురద వెయ్యాలి, నన్ను ఎట్లా చేశాడు, నన్ను సరిగ్గా చూడలేదు, నన్ను అన్నం పెట్టలేదు, లేకపోతే నన్ను బండి మీద తిప్పలేదు, అప్పుడు ఆయన పరిస్థితులు ఏమిటో, అప్పుడున్న పరిస్థితులు ఏమిటో దాన్ని బట్టి ఆయన ప్రవర్తించుంటాడు. ఓకే కరెక్ట్గా చేయలేదమ్మా, అప్పుడే చెప్పాల్సింది కదా. అందుకే కదా నువ్వు వెళ్ళిపోయావు. బాగా చూసుకుని ఉంటే నువ్వు అక్కడే ఉంటావుగా, కొన్ని చూసుకోలేదా వెళ్ళిపోయావు, లేదా నీ బాధ భరించలేక ఆయన వెళ్ళిపోయాడు. ఆయన చెప్పుకోవట్లేదమ్మ, ఆయన నిన్ను బయట వేయట్లేదు, ఒక ఆడదాన్ని పరువు ఎందుకు తీయాలని చెప్పి ఆయన బయట పెట్టట్లేదు. ఆయన సంస్కారం అది. నీ సంస్కారం ఉందా, నువ్వు ఉంటే నువ్వు ఇట్లా మాట్లాడవు కదా. ఇప్పుడు బయట ఇంటి గుట్టు బయట వేసుకునే కొంతమంది ఉంటారండి, కొంతమంది వేసుకోరు, కొంత దాచుకుంటారు, ఎంతైనా భరిస్తారు. ఇప్పుడు విడిపోయిన తర్వాత మీరు గుట్టు బయట పెడితే మాత్రం ఆయనకి ఏమరుగుతుంది? పెళ్ళి అయిపోయి ఇద్దరు పిల్లలు చక్కగా హ్యాపీగా సెటిల్ అయిపోయి అంత అయిపోయినాక ఇప్పుడు ఈవిడ వచ్చి మాట్లాడడంలో అర్థమే లేదు. కావాలని రసాభాస చేస్తుంది ఆమె. అవసరం లేని మ్యాటర్ అది. గరికపాటి వారు పెద్ద చాందస్తులు అంటే ఆయనకి ఏదో కొంచెం సహజంగా ప్రతి మనిషికి కొన్ని వీక్నెసెస్ ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని కష్టం. ఆయన ఎలా ఉంటే ఏంటి, సమాజానికి హితవు చెప్తున్నాడు, సమాజానికి మేల్కొల్పుతున్నాడు, సమాజానికి ఏదో విధంగా 4 ముక్కలు చెప్తున్నాడు. అది ఆయన శంఖంలో పోస్తే తీర్థమైనట్టు ఆయన నోటి వెంట వస్తుంటే అది జనాలకి ఇంపుగా ఉంది. విన్నివ్వండి, ఏదో విధంగా తిట్టో చెట్టో ఏదో మాట్లాడుతున్నాడుగా, ఆయన 2 ముట్టికాయలు వేస్తున్నాడుగా.
ఆయన విషయం మేము ఎప్పుడైనా బయటికి వెళ్తున్నాం అంటే కారులో అంటే ఆయన ప్రవచనం పెట్టుకుని వెళ్ళిపోతాం. అవును. దానిలో ఎన్ని విషయాలు తెలుస్తాయి, ఎన్ని విషయాలు వింటుంటాం. నేను మా తమ్ముడు మేమందరం ఇంతకుముందు వెళ్ళేప్పుడు అదే పని అండి. ప్రవచనం పెడితే ఆయన అందులో నవ్వులు వస్తాయి, మనకు జ్ఞానం వస్తుంది, మనకి తెలియని ఎన్నో సూక్తులు చెప్తారు, ఎన్ని ఉంటాయి అందులో. అవన్నీ మనకు కావాలి కదా, అవి అవసరం కదా సమాజానికి. దాన్ని బట్టే కదా మేము కూడా 4 మాటలు మాట్లాడతాం, అవన్నీ విన్నాం కాబట్టి. ఇప్పుడు అలాంటి వారి మీద దుయ్యబట్టి నేను ఏదో వేస్తానంటే ఆయన తప్పుంటే మీరు అనండి. ఆడవాళ్ళైనంత మాత్రాన కొమ్ములేవి లేవు, ఆడవాళ్ళైనంత మాత్రాన వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు వేసేస్తామంటే కుదరదు. అలా చేయడానికి లేదు. ఆవిడ అలా మాట్లాడడం చాలా తప్పు, చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. నేనైతే గరికపాటి గారికి పూర్తిగా సంపూర్ణ మద్దతు ఇస్తాను. ఒకవేళ ఆయన తప్పు చేస్తుంటే గానీ దాని గురించి మీరు అప్పుడు చెప్పాలి. అయిపోయింది, గతం గత. మీరు ఆయన కలిసి లేరు, నన్ను మోసం చేశారండి, ఇప్పుడు ఎట్లా మోసం అవుద్ది? తనను వదిలేసిన వ్యక్తి ఎదిగాడన్న కోపంతో చెప్తున్నారా, వెనకాల ఎవరైనా ఉండి మాట్లాడి? మేబీ అది కూడా ఉండొచ్చండి. ఎవరైనా ఉండి కొంతమంది, ఇప్పుడు మనం ఎవరు చెప్పగలమండి ఎవరి మీద ఏ విధంగా గ్రడ్జ్ ఉందో. ఆయనకి పన్నవాళ్ళు ఉండుంటే అయి ఉండొచ్చు, ఎవరికి ఉండరు, శత్రువులు ఉంటారు. ఒకవేళ అలా అయి ఉండొచ్చు. లేని పక్షంలో ఈమెకేమన్నా ఎదిగారు, ఇప్పుడు ఆయన మీద చూసి కొంచెం కంటగింపుగా అనిపించుండొచ్చు. మరి ఏమన్నా అది మనకు తెలియదు కదా, తెలియని విషయాలు మనం ఎట్లా మాట్లాడతాం, ఏమని చెప్పలేం. కానీ ఇది చేయడం తప్పని మాత్రం చెప్పగలం. అలా జరిగితే మాత్రం ఎందుకండి, ఎందుకు ఊరుకుంటారు జనాలు? ఎందుకు ఊరుకోవాలి? మనం ఊరుకోం, అవసరమే లేదు. సో విషయం ఏమిటంటే అలా చేయటం వల్ల చాలా చాలా తప్పు చేశారు ఆవిడ అన్నది మాత్రం నేను చాలా క్లియర్ కట్గా చెప్పగలను. ఆవిడ కామేశ్వరమ్మ గారు చేసింది అయితే 200% తప్పు. ఆవిడ ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి ఒక మనిషి మీద నింద వేశారా అంటే, నింద కాకపోయినా, నిందారోపణ కాదు నిజమన్నా కూడా ఇప్పుడు చేయకూడదు, అప్పుడు చేయాలి. మీరు చేయాల్సింది మీరు నిర్వర్తించకుండా సత్కర్మయుక్త కులధర్మ పత్ని అన్నప్పుడు, పెళ్లి చేసుకున్నప్పుడు ధర్మేచ అర్థేచ మోక్షేచ కామేచ నాతి చరామి అన్నారు కదా, అన్నప్పుడు విడిపోకూడదన్న అర్థాలు ఆయనకి తెలుసు, మీకు తెలుసు కదా. మరి మీరు విడిపోయారు కదా, విడిపోయిన తర్వాత అంటే జనరల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. నేను విడిపోయి ఉండొచ్చు, మీరు ఇంకొకరు విడిపోయి ఉండొచ్చు. విడిపోయే వాళ్ళు విడిపోతారు, ఎందుకు? పడక కంపాటబిలిటీ లేనప్పుడు విడిపోతారు. వాళ్ళకి వీళ్ళకి ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ విడిపోయినంత మాత్రాన నేను వేరే వాళ్ళ దానిలోకి వెళ్ళి వేలు పెట్టి మళ్ళీ కెలికి బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఇబ్బంది అయిందని చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు అంతే కదా, ఐఎమ్ ఏ డైవోర్సీ. బట్ నేను ఇప్పుడు పాత వాళ్ళని కెలుక్కోలేను కదా, తీసుకొచ్చి వాళ్ళ గురించి బయట పెట్టలేను కదా, అది తప్పు కదా. ఎందుకంటే నా పని అక్కడితో అయిపోయింది, మేము విడిపోయాం. మేము ఎలా అయితే అగ్నిగుండం చుట్టూ తిరిగినప్పుడు అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత కోర్టు సాక్షిగా విడిపోయారండి. ఇంకేం అవకాశం ఉంది? ఇప్పుడు కోర్టే కదా, అగ్ని సాక్షి కన్నా కూడా కోర్టుకే. పోనీ అగ్ని సాక్షిగా చేసుకున్నా వేసే నిందలు గరికపాటి గారి స్థాయిని తగ్గించడానికి, ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అది క్లియర్ అండి, అది క్లియర్. ఆవిడ ఆ విధంగానే వచ్చారని అనుకుంటున్నాను నేను. ఆయన ఇమేజ్ ఎలా తగ్గిపోద్ది సార్? ఎందుకు తగ్గిపోతుంది? ఒక మాట చెప్పమంటారా? ఆయన ఇప్పుడు భార్యల గురించి, వాళ్ళ ధర్మాల గురించి, లేకపోతే భార్య ఇలా ఉండండి, భార్య భర్తలు ఎలా కలిసి ఉండాలి, భర్త భార్యని పొగడాల్సిందే ప్రతిరోజు, ప్రతి నిమిషం కూడా నువ్వు అందంగా ఉన్నావు, చీర అందంగా ఉంది, నువ్వు ఇట్లా బాగున్నావు అట్లా బాగున్నావు అని చెప్పాల్సిందే, అది రూల్ అని ఆయన అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నారంటే ఈ అనుభవాలు అయి ఉంటాయి ముందు నాకు తెలిసి, సంథింగ్ ఏదో అయి ఉంటుంది. అవన్నీ ఇవే కాదు, భార్య గురించి ఎక్కువ ఉంటాయి చూసారా, భార్య భర్తల గురించి ఎక్కువ చెప్తాడు ఆయన. ఈ విధానం ఎందుకు చెప్తున్నాడంటే ఇప్పుడు నాకు కనెక్ట్ అవుతుంది, ఓహో ఈ నిన్ను అనుభవించి ఉన్నాడనమాట. అవన్నీ కలిపి ఈవిడే బాధ పెట్టిందేమో, ఎవరికి తెలుసండి? ఆవిడ నన్ను బాధ పెట్టారని చెప్తున్నారు, ఈవిడ బాధ పెట్టిందే మా ఆయన్ని. ఈయన ఆఖరికి పెళ్లి చేసుకున్నాక ఆయన చక్కగా సవ్యంగా కాపురం చేసుకొని ముసలు అయిపోయి హ్యాపీగా ఇప్పుడు బాగానే ఉన్నారుగా భార్య భర్తలు. ఇప్పుడు వాళ్ళ ముసలి వయసులో వాళ్ళకి ఎందుకంటే ఆవిడ ఇవన్నీ పెట్టడం? ఇప్పుడు ఆవిడకి ఏం కావాలి? డబ్బు కావాలా, లేకపోతే ఆయన పేరు చెడగొట్టడం కావాలా, లేకపోతే ఇంకా ఆయనకు వచ్చి అవార్డులు ఆపేయాలనుకుంటుందా? ఏమనుకుంటుంది ఆవిడ? దిస్ ఈజ్ టూ మచ్, టూ బ్యాడ్, టూ వరస్ట్. ఇదైతే నేను అసలు నాకు నచ్చలేదు ఇలా ఆవిడ మాట్లాడడం. అయితే ఒక ఆడదానిగా నేనే ఖండిస్తున్నా. ప్రపంచంలో ఉన్న బుర్రున్న, బుద్ధి ఉన్న, కొంచెమైనా సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరు కూడా దాన్ని సపోర్ట్ చేయరు. ఎవరైనా చేస్తుంటే కొంతమంది ఉంటారు, అభ్యుదయవాదులు అని వస్తారు, వాళ్ళు చేస్తారు. వాళ్ళని రమ్మనండి, వాళ్ళని ఉతికి ఆరేస్తాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.